ఈరోజు నా ప్రశ్న, నీ జీవితంలో యేసయ్యకు చోటు ఇచ్చావా? నీ జీవితంలోనికి యేసయ్యను రానిచ్చావా? మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, చందా వేస్తున్నావు, కానీ నా ప్రశ్న, నీ గుండెల్లో ఈరోజు యేసు ఉన్నాడా? ఒక కుర్రవాడు థియాలజీ చదివేశాడు, అంటే వేదాంత విద్య చదువుకున్నాడు, బైబిల్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ సంఘానికి పాస్టర్ కావాలంటే పాస్టర్ కావాలని బోర్డు చూసి వచ్చాడు. అయ్యా, మీ సంఘాన్ని నేను పాస్టర్గా ఉండమని దేవుడు పంపించాడు అని అంటే సంఘ పెద్దలు అన్నారు, 21 రోజులు ఉపవాసం మళ్ళీ రా. 21 రోజులు ఉపవాసం మళ్ళీ వచ్చాడు. అయ్యా, ఫాస్టింగ్ ఉన్నాను, ప్రభు పంపించాడు మీ సంఘానికి కాపరగా ఉండమని. 40 రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ రా. 40 రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ వచ్చాడు. అయ్యా, ఫాస్టింగ్ ఉన్నాను 40 రోజులు కూడా. మళ్ళీ వెనక్కి పంపించేసి 6 నెలల తర్వాత రా. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. ప్రభువు చెప్పాడండి, మీ మందిరంలోకి వెళ్ళి వాక్య పరిచయం చేయమని. నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళు, సంవత్సరం తర్వాత రా అన్నప్పుడు ఆ కుర్రవాడు మందిరం బయట ఒక రాయి ఉంటే రాయి దగ్గర కూర్చుని విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇదేమిటి నన్ను మందిరంలోకి రానివ్వట్లేదు వీళ్ళు, 21 రోజులు 40 రోజులు 6 నెలలు మళ్ళీ సంవత్సరం తర్వాత అంటున్నారు, బాధపడుతూ ఉంటే యేసుక్రీస్తు వచ్చాడు. ఏంటయ్యా బాధపడుతున్నావు? ప్రభువా, ఈ మందిరంలోకి వెళ్ళమన్నావు, సేవ చేయమన్నావు, నన్ను వాళ్ళు రానివ్వట్లేదు ప్రభువా, అందుకే బాధపడుతున్నాను. నువ్వు కేవలం 6 నెలలు వాళ్ళు నిన్ను రానివ్వలేదని బాధపడుతున్నావు. నన్ను 60 సంవత్సరాలుగా నన్ను వాళ్ళు మందిరానికి రానివ్వట్లేదయ్యా. నన్నే వాళ్ళు మందిరంలోనికి రానివ్వట్లేక నిన్నెలా రాణిస్తారు? ఎవరు రానివ్వట్లా? చెప్పండి. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు దేవుణ్ణే తమలోనికి రానివ్వటల్లా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యలు చెప్పమంటావా? దేవుణ్ణి నీ జీవితంలోనికి ఎప్పటి వరకు నువ్వు రానివ్వలా. కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు, కాబట్టి నువ్వు విచారిస్తున్నావు, కాబట్టి నువ్వు అట్టడుగు స్థాయికి చేరిపోయావు, ఆఖరికి అడుక్కునే స్థితికే వచ్చేసావు. ఇలా ఎంతకాలం జీవిస్తావు? నీ జీవితాన్ని అభివృద్ధి పరచాలని, సమృద్ధి నీకు ఇవ్వాలని యేసుక్రీస్తు నీ హృదయపు తలుపు బయట నిలబడి తడుతున్నాడు. నన్ను రానివ్వయ్యా నీ జీవితంలోనికి, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తా అని ప్రభు చెప్తున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు ఆ పడవలో ఉన్నాడు కాబట్టే కదండి, చుట్టూ అలలు ఎగసిపడినప్పుడు, సముద్రం ఉప్పొంగి పడవను ముంచేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆ సముద్రాన్ని అణిచివేసి తన శిష్యులను కాపాడుకున్నాడు. కారణము, ఆ రోజు పడవలో యేసున్నాడు కాబట్టి. నీ జీవితంలో ఎగసిపడేటటువంటి సమస్యలను అణిచివేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీ జీవితంలో, నీ జీవిత ప్రయాణంలో యేసు తోడుగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.